కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇక అమరావతి ఏపీకి ఏకైక శాశ్వత రాజధాని అని చట్టబద్ధంగా గుర్తింపు లభించిందని ఈ తీర్మానంపై రాష్ట్ర ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాచముద్ర పడిందని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. అసెంబ్లీ వేదికగా 30,000 ఎకరాలు కావాలని జగన్ చెప్పారన్నారు. చంద్రబాబుపై నమ్మకంతో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చారన్నారు. 2019 ఎన్నికల్లో ఇక్కడే ఇల్లు కట్టుకుంటూ అమరావతిని అభివృద్ధి చేస్తా అని జగన్ నమ్మించారని ఎంపీ తెలిపారు. ఒక్క ఛాన్స్ అని ఓటు వేస్తే అమరావతిని అన్ని విధాలా నాశనం చేశారని ఆరోపించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రంతో 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. 2019-24 మధ్య అమరావతి మహిళలు రైతులు చేసిన త్యాగఫలమే నేటి అమరావతి అని ఎంపీ అన్నారు. ముందుగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మనం చూస్తే గత 50 సంవత్సరాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు విభజించబడిన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు కూడా ఒక రాజధాని లేకుండా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంది. దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల ముందు ఒకటే మాట అన్నారు, అమరావతి రాజధానిలో నేను ప్యాలెస్ కట్టాను, చంద్రబాబు నాయుడు ఇల్లు కూడా కట్టలేదని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చిన ఈ ఓసరవెల్లి జగన్ రెడ్డి అధికారంలో రాగానే ఎన్ని మాటలు మార్చారో మనం కూడా చూసాం. 3 రాజధానులు అన్నారు, కొద్దిసేపు నాగార్జున యూనివర్సిటీలో రాజధాని అన్నాడు. తర్వాత ఆఖరికి 3 రాజధానులని ఎక్కడా కూడా 3 రాజధానులు ఎక్కడా కూడా మట్టి కూడా వేయలేని పరిస్థితి. వారు రాజముద్ర